సహోదరులు దయచేసి వినండి. మనిషి తప్పు చేస్తే దేవుడు శిక్షించడనే భ్రమలో లక్షల మంది కోట్ల మంది జీవిస్తున్నారు. వారిలో ఆత్మీయులు కూడా తగలడ్డారు. వాక్యం వింటున్నప్పటికీ, వాక్యము సూటిగా బోధిస్తున్నప్పటికీ నువ్వు ఏం చేయకూడదో, ఎలా మాట్లాడకూడదో, ఎలా వ్యవహరించకూడదో, ఎలా బ్రతకకూడదో, ఏది సత్యమో, ఏది మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి శ్రేష్టమైనవో, ఏవి దేవుని చిత్తానుసారమో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో లిఖింప చేసినప్పటికీ కూడా, బైబుల్ చదువుతున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ, మందిరానికి క్రమంగా వస్తున్నప్పటికీ, ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటున్నప్పటికీ, అనేక మందిని మందిరం నడిపిస్తున్నప్పటికీ కూడా, మనలో ఎంతమంది సేవలో పాలు పంచుకుంటున్నప్పటికీ కూడా నువ్వు చేసే తప్పును, నువ్వు చేసే పాపిష్టి పనిని నువ్వు సమర్థించుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను శిక్షించే సమయం వచ్చినప్పుడు నీ సమర్థన నిలవదు.